ఇప్పుడు చివరగా మీన రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి మీనరాశికి అధిపతి అయినటువంటి గురుడు ఉచ్చ స్థానంలో ఉండి వక్రగతిలో ఉండి మిథున రాశిని చూస్తుండటం, ఆ మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు వృశ్చిక రాశిలో శత్రుస్థానంలో ఉండటం వల్ల వీరికి వృత్తిలో చికాకులు, అదేవిధంగా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, ప్రతి విషయంలో ఆలస్యత ఏర్పడటం అనేవి గోచరించినాయి. బుధగ్రహ సంచార మార్పు వలన వీరికి సుఖవంతమైన జీవితం. గురుడు వక్రగతిలో మిథున రాశిని ఏదైతే చూపు చూడటం అనేది జరుగుతుందో, ఈ గురుడు కూడా ఇక్కడి నుంచి బుధుడు బాగుంటున్నాడు కాబట్టి గురుబలం పెరుగుతుంది. వృత్తిపరంగా బాగుంటాం. వ్యాపారస్తులు కూడా మంచి అధిక లాభాలను గడించటం, పార్ట్నర్షిప్ పెట్టుకునేటటువంటి వారు కూడా అనుకూలమైన వాతావరణంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా ఇంక్రిమెంట్ల పరంగా బాగుంటుంది. హెల్త్ పరంగా ఎవరైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు కూడా ఆరోగ్యపరంగా బాగుంటుంది. రవి సంచారం వల్ల రుణబాధలు తీరుతాయి. నరఘోష చికాకుల నుంచి బయటపడతారు. ఏవైతే ఇంతకుముందు అపనందలు పాడయ్యారో వాటినన్నింటినీ కూడా పోగొట్టుకోవటం అనేటటువంటివి జరుగుతుంది. ఈ రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం వలన వీరికి అనుకూలమైనటువంటి ధనలాభం చేకూరుతుంది. ఆర్థికంగా కుజుడు యొక్క బల ప్రభావం వల్ల కుటుంబపరంగా, ధనపరంగా, భాగ్యస్థానపరంగా, బ్యాంక్ బ్యాలెన్స్ పరంగా బాగుంటుంది. గతం నుంచి ఉన్న స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాల నుంచి బయటపడి వాటిని పరిష్కరించుకుంటారు. వీటితో పాటుగా విద్యార్థులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. అయితే వారం ద్వితీయార్థం నుంచి వీరికి బాగుండేటటువంటి విధంగా ఉంటుంది. అయితే ఈ రాశికి సంబంధించినటువంటి వారు వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుంది. గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి యోగ్యత, స్థిరాస్తుల మీద దృష్టి పెట్టి వాటిని చికాకుల్లో ఉన్నటువంటి వాటినన్నిటి కూడా విడిపించుకోవడం, గృహయోగం కలగటం అనేటటువంటివి గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. అదేవిధంగా కోర్టుకి సంబంధించిన వివాదాల నుంచి పరిష్కారం లభిస్తుంది. ఎవరైతే సినీ రంగంలో ప్రముఖులు ఉన్నారో వారి మంచి శుభవార్తలు వినటం, అదేవిధంగా వారి పేరు ప్రఖ్యాతులు లభించడం అనేది జరుగుతాయి. ఈ రాశి వారి ఈ వారం షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు కూడా అధిక లాభాలను గడించడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ రాశి వారికి కూడా ఈ వారం నుంచి మంచి అనుకూలమైన వాతావరణం గోచరిస్తున్నది. అయితే ముఖ్యంగా ఏదైతే చికాకులు ఉన్నాయో వాటిని అన్నింటిని అధిగమిస్తారు. ప్రతినిత్యం గురుగ్రహ కవచం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం, అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడిలో గంధ సింధూరంతో మంగళవారం రోజు అష్టోత్తర పూజ చేయించటము, దీంతోపాటు బుధవారం రోజు లక్ష్మీనరసింహస్వామి గుడిలో 9 ప్రదక్షిణాలు చేసి అష్టోత్తర పూజ చేయించుకోవటం వల్ల వీరికి ఉండేటటువంటి సమస్యలను అధిగమిస్తారు. శుభం భూయాత్.